గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని ప్రధానోపాధ్యాయులు దస్తగిరిరెడ్డి సుదర్శన్ అన్నారు. బుధవారం 57వ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సందర్భంగా స్థానిక గ్రంథాలయాధికారి సౌరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, గ్రంథాలయాల్లో ఉండే రామాయణం, భాగవతం నవలలు, ఇతర పుస్తకాలు విద్యార్థులు చదువుకోవడం ద్వారా మంచి చదువుతో పాటు విజ్ఞానం, జనరల్ నాలెడ్జి వస్తుందన్నారు. అనంతరం గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం, కబడ్డీ, పరుగు, మ్యూజికల్ చైర్, తాడు లాగుట తదితర ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుడు షేక్ షావలి, విద్యార్థులు పాల్గొన్నారు. మల్లేశ్వరి అని ఒక బుక్ నీకు నచ్చిన బుక్ ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ చెక్ చేసుకొని నీకు నచ్చిన బుక్ తీసుకొని సార్ నాకు పేరు రాస్తారు. తర్వాత నువ్వు 2 రోజులకో 3 రోజులకో 4 రోజులకో ఎన్ని రోజులు ఒకసారి 15 days 2 వారాల తర్వాత ఇంకా అయిపోలేదనుకో మళ్ళీ సార్ పెట్టి సార్ ఇంకా అయిపోలేదు అని చెప్తే మళ్ళీ ఎంటర్ చేసుకొని మళ్ళీ 15 రోజుల వరకు ఎక్స్టెండింగ్ చేసుకుంటా పోవచ్చు అన్న. అయిపోయి చేసుకొని మన సబ్జెక్టుకి సంబంధించి, సైన్స్కి సంబంధించి, గేమ్స్కి సంబంధించి, తర్వాత సోషల్ అన్నీ ఉంటాయి. అన్నీ మన రిలేటెడ్ కావాలంటే ఉంటాయి, జనరల్గా మనకు కథలు కావాలంటే ఉంటాయి, ఏమి కావాలంటే ఉంటాయి. మనం చదవడం వల్ల నాలెడ్జ్ పెరుగుతుంది. చదవడం అనేది మీరందరూ ఎంత బాగా చదివితే ఝాన్సీ లక్ష్మీబాయి చిన్న బుక్, ఝాన్సీ లక్ష్మీబాయి గురించి స్వాతంత్ర దినోత్సవం అది నేర్చుకొని ఇలా చెప్పచ్చు, తెలుసుకోవచ్చు. మీరు చిన్న చాలా బుక్స్ ఉన్నాయి, అవన్నీ చదవచ్చు. చదువుతూ ఉంటే కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. చదువు అంటే ఏంటి? తెలుసుకోవడమే. మీరు చదువుతూ ఉంటే అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. దానివల్ల మన నాలెడ్జ్ ఇంక్రీజ్ అయ్యి, అదే కదా చదువు యొక్క ఉద్దేశం. కేవలం నాలెడ్జ్ పొందడం ఇంపార్టెంట్. కాబట్టి లైబ్రరీని మీరు అందరూ చక్కగా సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు కొందరు ఇక్కడికి మీకు టచ్ ఉండదు. ఇప్పుడు ఈ సందర్భంగా మీకు విషయం ఏదో తెలిసింది కదా, దీన్ని అవకాశంగా తీసుకొని మలుచుకోండి. సార్ మీకు బాగా కోఆపరేటివ్ చేస్తారు. మీకు కావాల్సిన బుక్ తీసుకొని చదువుకోండి. అయితే చించడం ఇట్లా మనం మళ్ళీ పద్ధతిగా బిహేవ్ చేయాలి. చించుకొని రావడం, పోగొట్టడం ఇట్లా చేయదు. సరేనా? మీరు ఈ లైబ్రరీని సక్రమంగా వినియోగించుకొని మంచి నాలెడ్జ్ తర్వాత కార్యక్రమాలు స్టార్ట్ చేయాలి. ఏదేమైనా ఏంటంటే ఈ గ్రంథాలయాలు చాలామందికి తెలియదు. లైబ్రరీ అనే పుస్తకం బాగా అంటే ఎప్పుడు ఏం పెట్టుకుంటారంటే మన పుస్తకం పెట్టుకుంటారు, విలువైన వస్తువులు కూడా పెట్టుకుంటారు కదా. అలాగే లైబ్రరీలో కూడా విలువైన సంపద ఏంటంటే జ్ఞానం. జ్ఞానము మనం సంపాదించుకుంటూ వస్తాం. ఎవరికి వాళ్ళకి అర్థమైందా? డబ్బులు పేరెంట్స్ అడిగిన అది ఇప్పించుకున్న వచ్చి మీరు డబ్బు పెట్టుకుంటారు. కానీ జ్ఞానం అనేది ఏంటంటే కష్టపడితే సంపాదించుకుంటాము. ఆ సంపాదించుకునే జ్ఞానం ఎప్పటికీ ఇక్కడ నిలబడిపోతుంది. అది ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది. పెద్ద అయినాక ఉద్యోగాలకు పనికి వస్తారు. ఉద్యోగం అంటే మనకు జీవితాన్ని సంతోషంగా గడపచ్చు, జాబ్ వస్తుంది కదా. గడపచ్చా లేదా?
ఉద్యోగం వస్తే మాకందరికి ఉద్యోగాలు మేము సార్ దర్శిస్తారు మేము అనుకుంటున్నాం. అప్పుడు చదువుకునే అక్కడ లైబ్రరీలో మేము ఉద్యోగం వచ్చింది కాబట్టి ఇప్పుడు బాగుంటుంది. అర్థమైందా? అట్లా మీరు కూడా ఈ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు చాలా ఉన్నాయి చూడండి, ఎన్ని పుస్తకాలు ఉన్నాయి. మీరు వచ్చి ఇక్కడికి వచ్చి కూర్చొని ఇక్కడ టైం లేకపోతే ఇంటి దగ్గర డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ కూర్చొని ఒక అర్ధగంట 10 నిమిషాలు కనీసం 10 నిమిషాలన్నా కూర్చొని పేపర్లు అన్ని పేపర్లు ఇస్తాను ఒకసారి ఎక్కడికి జరుగుతుంది ఏంటి అని చూసుకుంటూ మనకు నాలెడ్జ్ వస్తుంది. న్యూస్ పేపర్ చదవచ్చు, ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది, లేదంటే ఈ బుక్స్ ఏమన్నా ఒక 50 రూపాయలు సార్కి ఇచ్చి మెంబర్షిప్ చేసుకుని పేరు రాపిస్తుంది. నా పేరు రాయండి సార్ అని చెప్పి రాపిస్తుంది, ఇంటి పేరు రాపించుకుంటాడు సార్. మీకు పుస్తకం నేను ఇస్తాను. మీరు అది వారం రోజులు 10 రోజులు చదువుకొని ఎంత తొందరగా చదువుకుంటే ఆ పుస్తకం చదివి మళ్ళీ రిటర్న్ ఇచ్చి ఇంకో పుస్తకం తీసుకుపోవచ్చు. ఆ 50 రూపాయలు అట్లా ఉంటుంది కదా. మళ్ళీ ఎప్పుడో మీకు ఇంకా మీరు ఎక్కడ దూరంగా చదువుకోవడానికి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు 50 రూపాయలు మీరు తీసుకొని వెళ్ళిపోవచ్చు. అర్థమైందా? కాబట్టి ఆ 50 రూపాయలు ఎక్కడికి పోతుంది. ఎందుకంటే మీరు పుస్తకాలు తీసుకుపోయిన తర్వాత మళ్ళీ తెచ్చిస్తారో లేదో అని చెప్పి ఒక 50 రూపాయలు సార్లు వాళ్ళ దగ్గర వాళ్ళ సైడు. అర్థమైందా? కాబట్టి మీరు ఆ విధంగా లైబ్రరీని ఉపయోగించుకోండి. మనం కొనలేము, మనం ఎప్పుడు అన్ని పుస్తకాలు కొనాలంటే కొనలేము. ఇంట్లో అమ్మ వాళ్ళు డబ్బులు ఇవ్వాలంటే ఇవ్వదు, నాన్న వాళ్ళు. కాబట్టి ఇక్కడ అన్ని పుస్తకాలు మనం కొనకుండానే దొరికే పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ కదా. వచ్చి మీరు ఎప్పుడు టైంలో ఈరోజు వీలు ఉంటారు, స్కూల్ ఉండదు. సరే ఒక గంట ఎప్పుడు పోయేద్దాం, మీరు మాట్లాడుకుని మనం పోయేద్దాం పండుగ మీరు వచ్చి చదువుకొని ఇక్కడే పెట్టిపోయేవాడైతే సంతకం మాత్రమే డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదు. అర్థమైందా? కానీ చదువుకొని కూర్చొని చదువుకొని పోయి మళ్ళీ పెట్టిపోయేటప్పుడు సంతకం మీరు వెళ్ళిపోవచ్చు. డబ్బులు కట్టాల్సిన అవసరం. కాబట్టి ఖచ్చితంగా ఈ అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా మీరు ఒక రోజు ఉపయోగపడుతుంది. అరే నేను ఆ రోజు చదువుకోవడం బట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అని చెప్పి మీరు ఒక రోజు మంచి పొజిషన్లో ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత అప్పుడు అంటారు. కాబట్టి ఎక్కువ లైబ్రరీలో ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళే మంచి స్థానంలో ఉంటారు. మన సబ్జెక్ట్స్ ఉంటాయి ఆల్రెడీ, అది మన సబ్జెక్ట్ ఉంటే కొంత జ్ఞానమే 50% మనం కొన్ని మిగతా 50% అంతా కూడా అంటే న్యూస్ మనం సర్వే పేపర్లు వస్తుంటాయి కదా, న్యూస్ పేపర్లు, దాంట్లో ప్రతి కూడా మనం గమనిస్తూ రావాలి కదా. చదువుతుంటే అర్థమవుతుంటారు ఏమా. కాబట్టి అవన్నీ కూడా అట్లా చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ప్రపంచంగా విశ్వసుందరి అట్లా కొన్ని పేపర్లు జరుగుతుంది. ఇప్పుడు మోడీ అలా దేశం పోయినాడు ఆయన. ఇంకా కొన్ని విషయాలు అనేది మనకు మన ముఖ్యమంత్రి ఎవరు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ఎక్కడికి ఏమేమి పథకాలు అమలు చేస్తున్నారు, ఎట్లా ఏంటి అనేది కొన్ని విషయాలన్నీ మనకు అర్థమవుతుంది పేపర్ అనేది. సరే పేపర్ కావచ్చు, కావచ్చు కానీ బాగా చదివి అలవాటు చేసుకోవాలి. ఏమి కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఒక మాట అన్నారు, మన వస్త్రాలు సరిగ్గా లేకపోయినా పాత వస్త్రాలు తెలుసుకున్నా మంచి పుస్తకాలు కొనుక్కోవాలి. ఏమన్నాడు? వస్త్రాలకు నువ్వు పెట్టే ఖర్చు కంటే ఒక మంచి పుస్తకము కొనుక్కొని చదువుకొని ఆయన అన్నాడు. ఎందుకంటే పుస్తకం ద్వారానే విశేషమైన జ్ఞానం మనం పొందుతాం. అర్థమైందా? కాబట్టి ఆ విధంగా మీరు బాగా చదివేది అలవాటు చేసుకుంటే అది చాలా మా మైండ్లో ఒక జ్ఞానం అనేది సంపద నిక్షిప్తమై ఉంటుంది. అది ఎవరు దొంగిలించి ఆ జ్ఞానాన్ని ఎవరు